హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో షాప్స్లో దొరికే ఈ నువ్వుల పట్టిని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూపించబోతున్నాం. ఇదే ప్రాసెస్లో మనం లడ్డూగా కూడా చుట్టుకోవచ్చు. కాకపోతే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలే అవకాశం ఉంటుంది. చల్లారితే మాత్రం లడ్డూ రాదు. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే మనకు చెక్కీలను నీట్గా వచ్చేస్తుంది. ఇందుకోసం మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1 కప్పు వరకు నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి నువ్వుపప్పు అనేది పొంగుతుంది ఫ్రై అయ్యేటప్పుడు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఒక 1/4 కప్పు వరకు మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లం ఎక్కువగా కనిపించాలనుకుంటే 1 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఈ విధంగా నురగలు వచ్చే విధంగా మనం మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని ఈ పాకాన్ని అందులో వేసుకొని గట్టిపడిందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తే మనకి పాకం అయితే గట్టిపడినట్టు. మనకి ఇది సౌండ్ వస్తుంది కొట్టేటప్పుడు. సౌండ్ వచ్చే విధంగా మనం పాకాన్ని అయితే పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నువ్వులను యాడ్ చేసుకుంటూ మొత్తం పాకాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈలోగా మనం వెజిటేబుల్ కట్టర్ కానీ చపాతీ కర్ర లేదా పీటకి ఇలా నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఈ నువ్వుపప్పు ప్రిపేర్ చేసుకునేది ఇందులో వేసుకొని మనం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చపాతీ కర్ర కూడా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా రోల్ చేసుకుంటే మనకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా ఇలా మనకు కావాల్సిన సైజులో మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్కి కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యిని అప్లై చేసుకుని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకోలేదు, అందువల్ల మనకి ఇక్కడ అంటుకుంటుంది. ఇక్కడ పూర్తిగా వేడిగా ఉన్నప్పుడు కానీ లేదా బాగా చల్లారిన తర్వాత కానీ కట్ చేసుకుంటే రావు. కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే వెంటనే ఇవి తీసేసేయడం వల్ల మనకి కొంచెం మెత్తగా కనిపిస్తున్నాయి. కాస్త చల్లారితే మాత్రం గట్టిగానే ఉంటుంది. ముక్క అయితే చక్కగా విరిగిపోతుంది. ఇంకా వేడిగా ఉండబట్టి ఇలా చూపిస్తున్నట్టు ఇలా వస్తుంది. చల్లారితే మాత్రం ఇప్పుడు ఎలా రెండోది అయితే ఎలా విరిగిందో ఆ విధంగా విరుగుతుంది. వేడివేడిగా తీసుకోవడం వల్ల అలా కనిపిస్తుంది అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.